కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని మచిలీపట్నం డివైఓఈ శేఖర్ సింగ్ చెప్పారు. ఇక గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు పథకం కింద మోపిదేవి మత్స్యకారుల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం 50.99 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇక అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఇటీవల వన సమారాధనకు వచ్చిన మంత్రి కొలుసు పార్థసారథి తెలియడంతో వారు సమగ్ర విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రుల ఆదేశాలతో కదిలిన యంత్రాంగం పాఠశాలలో జరిగిన పనులు చెల్లింపుపై విచారణ చేపట్టారు. ఇక పాఠశాలలో జరిగిన పనుల నిధుల చెల్లింపుపై జిల్లా అధికారుల బృందం సమగ్రంగా విచారించి ఉన్నత అధికారులకు నివేదిక సమర్పిస్తామని డివైఈఓ వివరించారు. నిధుల దుర్వినియోగం కానీ పనులు సక్రమంగా లేకపోవడం కానీ ఉన్నటువంటి వివిధ ఆరోపణలు రావడం జరిగింది. ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల పైన వాటన్నిటి మీద వివిధ వార్తాపత్రికల్లో కానీ ప్రసార మాధ్యమాల్లో కూడా రావడం జరిగింది. దానికి గాను మమ్మల్ని మచిలీపట్నం డిప్యూటీ అని ఎంక్వైరీ ఆఫీసర్ గాను, తర్వాత జె శ్రీనివాసరావు సైట్ ఇంజనీర్ గారిని, సమగ్ర శిక్ష సైట్ ఇంజనీర్ గారిని వెరిఫికేషన్ కి, ఓ టెక్నికల్ అసిస్టెంట్ ని కూడా రాజేష్ గారిని కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి పరిశీలించి లోపాలన్నిటి కూడా గుర్తించి ఆ గుర్తించినటువంటి లోపాలు ఎక్కడైతే పనుల్లో కానీ లేకపోతే వివిధ కార్యక్రమాలు కానీ అలాగే వ్యాలిడ్ కొన్ని అభ్యంతరాలని తెలియజేశారు కొంతమంది పాత్రికేయులు. అవి కూడా పరిశీలన చేస్తాము. ఏ విధంగా ఏ మోడ్ లో వాళ్ళకి పేమెంట్ చేశారు, అది సక్రమైనటువంటి వాళ్ళకి ఇచ్చారా లేదా, తర్వాత అధికృతంగా వారికి తల్లిదండ్రుల యొక్క రిజర్వేషన్ అవన్నీ తీసుకొని చేశారా